birthday to you. Happy birthday to you. Happy birthday to you, Simeon. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, sir. Happy birthday to you. సరే అందరూ అట్లా మీరు ఒక్కడే చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై బాబు నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం చూసుకోండి బాబు ఏది టీవీ అమ్మక చూడండి అందరూ ఇలాగా వీళ్ళకి నవ్వండి కష్టమే. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్ నాడు 2020 చెప్పినప్పుడు నవ్వారు చేసి చూపించారు ఆయన ఏంటో. ఇప్పుడు 2047 చెప్పినప్పుడు జగన్ లాంటి పిచ్చి కుక్కలు మాట్లాడతారు. డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు 2047 తెలుగు వారిగా మనం గర్వపడేలాగా ఆంధ్రప్రదేశ్ ని భారతదేశంలోనే నంబర్ 1 స్థానంలో పెడతారు. మనం ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటారు. జగన్ నేను మనం చేస్తాను. ఎందుకంటే ఆయన క్రమశిక్షణ నాయకుడు. ఆయన నీలాగా దోచుకోవాలో దాచుకోవాలో దండుకోవాలో పెంచుకోవాలో పాకులాట్లేదు. ఎంతసేపు నా ప్రజలు నా తెలుగు జాతి బాగుండాలి, నా యువత బాగుండాలి, మహిళలు బాగుండాలి, కార్మికులు బాగుండాలి, కృషికులు బాగుండాలి అని ఆలోచించి ఏకైక వ్యక్తి 20 గంటలు పనిచేస్తారు. మరి ఆయనలో మనం కనీసం పనిచేయడం. ఈరోజు ఒక్కసారి బయటికి వెళ్తే అలసిపోతాం. ఆయన ఉదయం వైజాగ్, మధ్యాహ్నం ఢిల్లీ, మళ్ళీ అమరావతి ఎటువంటి అలుపు లేకుండా తిరిగి ప్రయాణం చేస్తున్నారు. ఈజ్ ఎ గ్రేట్ లీడర్. ఇవాళ భారతదేశం కూడా మొత్తం అంతా ఆయన వైపు చూస్తుంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడిందంటే కారణం చంద్రబాబు నాయుడు. చంద్రబాబు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనం చేస్తాం. ఇవాళ ఒకటే చెప్తాను, ఆంధ్రప్రదేశ్ కి పూర్తి సహాయ సహకారాలు వేళ మోడీ గారు చంద్రబాబు అందిస్తారు. రేపు మే నెలలో వస్తారు అమరావతి మళ్ళీ పునఃప్రారంభం కోసం. దాని డిఫరెంట్ గా మేము ఒకటే ఈ 75 సంవత్సరాల ప్లాటినం జూబ్లీలో చంద్రబాబు నాయుడు తెలుగు శక్తి ఘనమైన కార్యక్రమం అనుకున్నాం సంకల్పంతో. ఈ కార్యక్రమం బట్టి ఈరోజు విశాఖపట్నంలో జీవీఎంసీ అవిశ్వాసం పెట్టి దానివల్ల మొత్తం మన ఎమ్మెల్యేలు మంత్రులు అంతా బిజీగా దాని మీద ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళ బ్లెస్సింగ్స్ అంతా ఉన్నాయని చెప్పి ఇటువంటి పోస్టులు కూడా మంత్రులు ఆవిష్కరణ చేశారు. బట్ ఈ రోజు విశాఖపట్నం చరిత్రలో వైసీపీ అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టి టీడీపీ జయకేతని మనం చేస్తున్నారు. డెఫినెట్ గా రానున్న రోజుల్లో విశాఖపట్నం దిశ మార్చి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం ప్రతి ఒక్కరు చూసేలాగా చేసి నాయకత్వం మనం చేస్తారు. మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ వాళ్ళు మతాలు రెచ్చగొట్టో కులాలు రెచ్చగొట్టో 18 రూపాయలు చూసుకుంటున్నారు. తిరుపతి ఘటన చూసాం. ఏదో ఒకటి స్వాగతం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 10 నెలల పాలనలో ఏమి ఆయన అరెస్ట్ చేయలేదు, కక్షపూర్తి పాలన చేయలేదు, అరెస్ట్ చేయని చూడలేదు. ఆయన పద్ధతిగా తప్పు చేస్తే పడుతుంది తప్ప ఆయనలాగా కక్ష సాధించి 53 రోజులు జైల్లో పెట్టారు. ఆయన జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ప్రపంచం చెప్పింది, మనం చెప్పడం కాదు. ఒక వ్యక్తి జైల్లో ఉంటే రోడ్లు ఎక్కింది. ఇండియా కాదు మొత్తం దేశాల్లో ఆయన వచ్చి మిషన్ చేసే ఏకైక నాయకుడు మన చంద్రబాబు నాయుడు చేస్తారు. అలాంటి వ్యక్తికి మేము చేయటం ఎందుకంటే నాకు ఆయనతో అవిభావ సంబంధం ఉంది. నా స్థానం ఆయన గుండెల్లో ఎప్పుడూ ఉంది. మా పాప సెకండ్ బర్త్డే కూడా ఆయనే చేశారు. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే మాట చెప్పారు, రామ్ ఎప్పుడు ఏమనిపిస్తే తెలుగు దగ్గర నీకు అపాయింట్మెంట్తో పని లేదని చెప్పారు. అందువల్ల నేను ఎప్పుడు పదవులు ఆశించలే. మా కుటుంబం అంతా రాజకీయ కుటుంబం. కేంద్ర మంత్రులు చేశారు. ఇందిరాగాంధీ క్యాబినెట్ లో మా పెద్దనాన్న గారు ఎస్పీబీ పట్టాభి మంత్రులు చేశారు. ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి క్యాబినెట్ ఎస్పీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖలు చేశారు. సో రాజకీయం నా బ్లడ్ వేయడం తప్ప రాజకీయం కోసం రాలేదు. ఈ వేళ ఒకటే చెప్తాను, చంద్రబాబు ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనవడుగా, మీ వాడిగా, మీ ఇంటి పెద్దగా నేను మీకు ఏం కావాలో చేసి పెడతాను తప్ప రాజకీయం కాదు, ఒక సేవ చేసుకోవాలని చెప్తాను. ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు మార్చాలని యువత ముందుకు రావాలి. యువతతో రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆలోచన చేస్తారు. దానికి డెఫినెట్ గా లోకేష్ గారు డెఫినెట్ గా ఈ రోజు ఆయన బ్రహ్మాండం పరిపాలన చేస్తారు. లోకేష్ గారు డెఫినెట్ గా ప్రతి విషయం క్షుణ్ణంగా పరిశీలించి డెఫినెట్ గా ఏది తీసుకొస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడతారు. చాలా మంది ఆయన కూడా కామెంట్ చేస్తారు. డెఫినెట్ గా ఒకటే చెప్తాను,
వైసీపీ పార్టీ పాతాలకు వెళ్ళిపోవడం తెచ్చాం. ఆ పార్టీ మునిగిపోయి పడవది. అదే ఇప్పుడు కూడా చాలా మంది కార్పొరేట్లు కూడా వాళ్ళు తెలుసుకొని బయటకు వచ్చేస్తారు. ఈ రోజు కూడా కార్పొరేటర్ని 30 మందిని శ్రీలంకలో బంధించారు పాస్పోర్ట్ తీసుకొని. ఆ పాస్పోర్ట్ ఇచ్చేస్తే ఈ పార్టీ వచ్చి టీడీపీకి మద్దతు పలికాం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన దగ్గర ఏటువే బంద్ చెప్పాడు. అదే రేపో మాపో ఆయన ఏకాగ్రపడం ఖాయం. తీసుకెళ్లి జైల్లో పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సమాధానం ప్రయాణం చేస్తూ జాయిన్. మా మిత్రుడు మల్లా సురేంద్ర గారు మాట్లాడుతున్న కోరుతున్నాను.